జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. పంజాబ్ డీజీపీ ఇంట్లో వందల కోట్లు అనమాట, రూపాయలు దొరికినాయి. ఇక ప్రాపర్టీస్ అయితే అంతు లేదు. అయితే వాడిని జస్ట్ టెంపరీగా సస్పెన్షన్ చేసింది తప్ప డిస్మిస్ చేయలేదు. ఎందుకంటే డిస్మిస్ చేసేది ఉంటే వాడు ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ సీఎం, పంజాబ్ ఆ పార్టీ ప్రెసిడెంట్ అరవింద్ కేజ్రీవాల్ ఎంతెంత ముట్టినాయి, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి వాడు చెప్తారు కదా. అందుకనే ఎటువంటి యాక్షన్ లేదనమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు రాష్ట్రం లోపల వైఎస్ జగన్ రెడ్డి గారు ఏ1గా 16 కేసెస్ లోపల వాడు ఉన్నాడు. వాడు ఇప్పుడు బెయిల్ మీద వచ్చి 5 ఏళ్ళు సీఎంగా చేసిండు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి కూడా సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు వాడు కోర్టుకి అటెండ్ అవుతలేడు. వాడి మీద యాక్షన్ తీసుకొని వాడి మీద వారెంట్ ఇష్యూ చేసి వాడిని అరెస్ట్ చేసి వాడిని కోర్టులో సబ్మిట్ చేసి కేసును క్లోజ్ చేయాలనే ఉద్దేశము జ్యుడిషియరీకి లేదు. అంటే ఇండియాలో పాట న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎంతగా 100% ఫెయిల్ అయినాయి అనేది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఇది ఒక పేదవాడైతే ఇలా సాగుతుందా? ఇప్పుడు కవిత లిక్వర్ కేసు కదా, 4 ఉన్నది జైలు బెయిల్ మీద వచ్చింది, ఖతం అయిపోయింది. అది అట్లనే ఉంటుంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు సీఎం, తెలంగాణ సీఎం. ఓటుకు నోటు కేసులో జైలు పోయిండు, మళ్ళీ బయటకు వచ్చింటే కదా సీఎం అయింది. ఇప్పుడు మంచిగా ఉండదు. ఆ కేసులో ఏమైంది? ఆ కేసు సంగతి ఇప్పుడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల దీనిలో కాకతీయ దానిలో 1000 కోట్లు తిన్నాడని రేవంత్ రెడ్డి అన్నాడు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిండు. మరి అవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసి మరి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టియచ్చు కదా. మరి కేటీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు లోపల ఉన్నాడని చెప్పిండు. అది పెద్ద క్రైమ్. అది మరి దానిలో జైలు పంపించలేరు. మరి లల్లు ప్రసాద్కు ఆరోగ్యం బాగాలేదని చెప్పి బయటకు వచ్చిండు కోర్టులోకి వెళ్ళి. ఇప్పుడు బీహార్లో వాళ్ళ కొడుకును సీఎం చేద్దామని పాలిటిక్స్ చేస్తాడు. మరి పాలిటిక్స్ చేయడానికి ఆరోగ్యం బాగున్నది, కానీ జైల్లో ఉండడానికి ఆరోగ్యం బాగాలేదా? మరి జైలుకి ఎందుకు పంపించలేరు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, కాంగ్రెస్ వాడు, వాళ్ళ తల్లి సోనియా, నేషనల్ హెరాల్డ్ కేసు కూడా బెయిల్ మీద వాళ్ళు వచ్చి ఇన్ని రోజులైంది, వాళ్ళు ఎన్ని ఏళ్ళు అయింది ఇప్పుడు బెయిల్ మీద వచ్చి వాళ్ళు. మరి వాళ్ళ అది ఓపెన్ అండ్ షీట్ కేసు, అది కేసు అయితే క్లోజ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏం లేదు, మొత్తం మిగిలిపోయింది. ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయింది. వాళ్ళ జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళని జైలు పంపించింది శాశ్వతంగా. అది చేస్తలేదు, కోర్టు చేస్తలేదు. ఇప్పుడు తిరుపతిలో పడ, తిరుమల దేవస్థానం పడ, పరకామణిలో పడ, హుండీలో పడ వందల కోట్ల తిన్నాడు జగన్ రాడు. వాని పార్టీ వాళ్ళు, వాని బాబాయ్ కదా ధర్మాధికారి, ప్లస్ వాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, మొత్తం వాని చుట్టపోలే కదా క్రైస్తవ మతాన్మాదులు. ఆ కేసులన్నీ అట్లనే పెండింగ్ ఉన్నాయి అనమాట. చంద్రబాబు నాయుడు ఏమాత్రం యాక్షన్ తీసుకుంటలేడు. ఇన్ ఇండియా టోటల్లీ ఫెయిల్డ్ జ్యుడిషియరీ. సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. జై శ్రీరామ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వందే